హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో పెట్టుకునే టమాటా పచ్చడి అండి. సంవత్సరమైనా నిలవ ఉంటుంది. చాలా సింపుల్గా ఇప్పుడున్న ఎండలకి 2 డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోయే విధంగా ఎలా చేసుకోవాలో టమాటా పచ్చడిని ఈ వీడియోలో చూద్దామండి. మన ఛానల్లో ఇన్స్టెంట్గా వేయించుకుని పెట్టే టమాటా పచ్చడి కూడా ఉందండి. ఒకసారి అది కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మేము 3 కేజీల టమాటాలని శుభ్రంగా కడుక్కుని ఒక క్లాత్ మీద ఆరపోసుకున్నామండి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో టమాటాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్లో కొలతగా 1 కప్పుడు ఉప్పు వేసుకోండి. దీంట్లోనే పసుపు కూడా వేసుకోండి. పసుపుకి కొలత ఏమీ ఉండదు కదా. ఉప్పు అనేది తర్వాత మనం చూసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాగా కలిపిన ముక్కల్ని ఒక డబ్బా తీసుకుని దాంట్లో ఓవర్ నైట్ అనేది మనం ఉంచేసుకోవాలండి. దీనివల్ల మనం వేసిన ఉప్పుకి ఈ టమాటాలోంచి బాగా ఓట అనేది వస్తుందన్నమాట. మనం నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుని ఈ టమాటా ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా డ్రైన్ చేసుకుంటే కిందకి ఓటంతా వచ్చేస్తుందండి. లేదు అనుకుంటే మీరు చేత్తో కూడా పిండేయచ్చు. అలా పిండితే మొత్తం ఓటంతా కూడా మీకు డబ్బాలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఓటని సపరేట్ చేస్తాం కదండి. ఆ ఓటలో మనం చింతపండు వేసుకోవాలి. ఇది కేజీకి 100 గ్రాముల చింతపండు అండి. 3 కేజీలు కదా, 300 గ్రాముల చింతపండు మీరు కొలతగా తీసుకోండి. లెక్క కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఓట్లో చింతపండు అంతా నానిన తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా జల్లెల్లో వేసుకుంటే ఆ చింతపండులో ఏదైనా తుక్కు అది ఉన్న జల్లెల్లోకి వచ్చేస్తుందండి. తర్వాత అది మొత్తం అంతా కూడా మళ్ళీ మనం చేత్తో పిసుక్కుని మొత్తం దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకి తీసేసుకోవాలి. చూసారు కదా, 2వ రోజు సాయంత్రానికే ముక్కలన్నీ కూడా బాగా ఎండిపోయాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ ముక్కల్ని యాజ్ ఇట్ ఈజ్గా తిప్పుకుంటే మనకంత బాగా నలగదనమాట. వీటిని డైరెక్ట్గా మీరు ఓట్లో వేసేసుకుని తిప్పుకోవచ్చు. లేదా ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకుని అందులో కాస్త ఓటేసుకుని కూడా మిక్సీ జార్లో తిప్పుకోవచ్చు. ఇప్పుడు మేము ఇందులో కాస్త ఓట వేసుకుని మిక్సీ జార్లో తిప్పామన్నమాట. కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కాస్త పలిసి తిప్పుకుని తీసిందంతా కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండిన టమాటా ముక్కలన్నింటినీ కూడా ఓటతో కలిపి మిక్సీలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉప్పు వేసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా కారం వేసుకోండి. ఇప్పుడు ఆవ మెంతి పొడి వేయాలండి. ఇది కూడా ఒక గరిటెతో గరిటెడు వేసుకోండి. లేదా మనం ఉప్పు కొలుచుకున్న దాంట్లో సగం కంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో వేరుశనగ నూనె వేసుకోండి. పచ్చళ్ళకి అదే బాగుంటుంది కదా. దాంట్లో మీ రుచిని బట్టి మీరు తినగలిగేంత ఇంగువ వేసుకోండి. మేము కాస్త ఇంగువ ఎక్కువగానే వాడతామండి. ఈ పచ్చళ్ళకి ఇంగువే రుచి కదా. మీకు అంత ఎక్కువ ఇంగువ అవసరం లేదనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. కానీ ఇంగువని మాత్రం స్కిప్ చేయకండి. ఇంగువని వేసుకుని ఈ ఇంగువ కాస్త పొంగిన తర్వాత మనం పచ్చడిలో వేసేసుకోవాలి. ఇంగువ నూనె నేను పచ్చడిలో వేసేసానండి. చూసారు కదా ఎంత బాగుందో. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కూడా నిలవ ఉంటుంది. బాగా ఎండాయి కదా టమాటా ముక్కలు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకుందాము. పోపు అనేది ఎక్కువ అవసరం లేదండి. మేమైతే ఆవాలు ఎండుమిర్చి వేసుకుంటాము. మీరు అవసరమైతే వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ తినేవారు ఈ పోపులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇంత ఆయిల్ ఏంటి అని అనుకుంటారేమో, బాగా ఎండిన ముక్కలు కదండి. మనం ఎంత ఆయిల్ వేసినా సరే ఆయిల్ మొత్తం తాగేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిలో ఇంకా ఆయిల్ పడుతుందండి. నెక్స్ట్ డేకి ఇంకా గట్టిపడిపోతుంది అనమాట. మనం ఎండబెట్టుకున్నాం కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ప్లస్ నిలవ ఉండే పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదండి, రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేరియన్ రెసిపీస్లో చాలా వెరైటీస్ మన ఛానల్లో ఉంటాయండి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.